పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, బచ్చే బాప్ మీకు ఏ ఏ సంకల్పాలను ఇస్తూ ఉన్నారో వాటిని బుద్ధి అనే ఇనపెట్టెలో భద్రంగా ఉంచుకోండి. వాటిని దినచర్య లోపల ప్రతి ఒక్క సెకండు ధారణ చెయ్యండి. పిల్లలందరూ నా వాళ్లే, నేను అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాను. నా లోపల ప్రతి ఒక్క సెకండు ప్రేమ సముద్రం ప్రవహిస్తూ ఉంది. ఏ ఆత్మలు ఎలా ఉన్నా అలాగే నేను వాళ్లను స్వీకరిస్తూ ఉన్నాను. డ్రామాలో ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క పాత్రను 100% యాక్యురేటుగా పార్ట్ ప్లే చేస్తూ ఉన్నారు. భలే వారి పాత్ర నెగిటివ్గా ఉన్నా సరే, హీరో కాకపోయినా సరే, హీరోలాగే భావించి స్వయం ఉన్నతంగా తెలివిగల వాళ్ళంగా అనుకోవాలి. ఎటువంటి పరిస్థితిలో మీరు ఉన్నా నేను మిమ్మల్ని స్వీకరిస్తున్నాను అంటున్నారు బాప్. ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఆత్మకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కళ్యాణం చేయాల్సిందే. మిమ్మల్ని మీరు మీ స్వ సీట్లో 100% సెట్ చేసుకొని 100% సంతృప్తిగా ఖుషీగా ఉండాలి. పరమాత్మ చెప్పిన అనుసారంగా మీ ఈ పంచతత్వాలతో తయారైన శరీరమును లవ్ అండ్ లైట్తో పాటు పవిత్రత వైబ్రేషన్స్ ఇచ్చుకుంటూ విశ్వ కళ్యాణంకు నిమిత్తంగా తయారు చేసుకోండి. ఈ శరీరము యొక్క ఒరిజినల్ స్వరూపము పరం ప్రకాశం, పరమతత్వం, ట్రాన్స్పరెంట్ స్వరూపము అని స్మృతిలో ఉంచుకోండి. అనగా మీ పంచతత్వాల దేహము ఫరిస్తా దేహంగా ట్రాన్స్పరెంట్గా మారిపోవాలి అంటే మీరు ఈ యొక్క మాటను సదా స్మృతిలో ఉంచుకోవాలి. ప్రతి సెకండు దేహమును పరివర్తన చేసుకొనుటకు పరివర్తన విధానాన్ని అవలంబించాలి. స్వయం ఆత్మకు ఆత్మ యొక్క సూక్ష్మ ఇంద్రియాలతో సంతృప్తిగా ఉండాలి. అనగా మన్ బుద్ధి సంస్కారాలతోటి సంతుష్టమైన ఆత్మగా పరమాత్మ బాపు యొక్క కార్యక్రమంలో నిమగ్నం కావాలి. ఎవరైతే సంతుష్ట ఆత్మగా ఉంటారో వారే పరమాత్మ కార్యక్రమానికి సహయోగిగా కాగలుగుతారు. ఈ తమో ప్రధానమైన ప్రపంచం మధ్యలో ఉంటూ ఉదాసీనంగా ఉండకుండా, భారంగా ఉండకుండా, ఏ ప్రాబ్లం యొక్క సంకల్పాలు వచ్చినా సరే వాటిని పక్కన పెట్టి బాపు చెప్పినట్లుగా సంకల్పాలను చేయండి. ఏదైనా అర్థం కాకపోయినా సరే మీకొచ్చినటువంటి సంకల్పాలను బాపుకు అప్పజెప్పండి. పిల్లలు, ఈ సమయంలో ప్రకృతి అనగా తమ యొక్క శరీరమును మీ యొక్క పవిత్ర సంకల్పాలతో వాటిని పరివర్తన చేసుకోవాలి. దీనిపైన చాలా అటెన్షన్ పెట్టుకోవాలి. బలహీన సంకల్పాలను తీసుకొని రావద్దు. దీనికోసం మీరు చాలా జాగరూకతతో ఉండటం అవసరం. మీరు ఎరుకలో ఉంటేనే దేహమునకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ హల్కాగా ఖుషీగా మీ శరీరమును స్పీడ్గా పరివర్తన చేసుకోగలుగుతారు. మీరు స్మృతి స్వరూపంగా కాకపోతే
తనువు యొక్క పరివర్తన కార్యం ఆగిపోతుంది. బచ్చే, ఇప్పుడు బాపు యొక్క శ్రీమతానుసారంగా అనగా బాపు ప్రేమలో ఇమిడిపోయే పిల్లలు, నిశ్చయ బుద్ధి గల పిల్లలు శరీరం పైన పాజిటివ్ ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. పాజిటివ్ సంకల్పాలే చేస్తూ ఉండండి, లేకపోతే మీ స్వపరివర్తన కార్యం ఆగిపోతుంది. ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళకండి. ఏ పిల్లలైతే 100% నిశ్చయ బుద్ధి అయ్యి బాపు యొక్క ప్రతి ఒక్క పాయింట్ను అర్థం చేసుకొని స్వయంలో ప్రాక్టికల్గా అప్లై చేస్తారో వారి యొక్క బాధ్యత తండ్రి 100% తీసుకుంటారు. కాబట్టి బచ్చే, మీ స్వపరివర్తనయే ప్రకృతి పరివర్తన, విశ్వ పరివర్తన. దీని గురించి సంకల్పం చేస్తూ ఉండండి. అచ్చా, పరం శాంతి. నమస్తే.